ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో హృదయ అంతరంగము నుంచి మీకు వందనాలండి. యేషయ ప్రవక్త గ్రంథం 61వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలైన, ఎన్నుకొనబడిన ప్రజలైన దేవుని ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి యొక్క గొప్ప వాగ్దానం ఇది. చోలిపోయినటువంటి పరిస్థితిలో, నింద, అవమానము, వేదన కలిగినటువంటి యొక్క పరిస్థితిలో వాళ్లకు గొప్ప నమ్మకాన్ని కలిగించేటువంటి యొక్క ప్రవచన వాక్యం ఇది. దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నుకొనబడిన ప్రజలకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని? మీ నిందలకు బదులుగా, మీ అవమానములకు బదులుగా రెండంతలుగా మీరు ఆశీర్వదింపబడుదురు, నిత్యానందమును మీ దేశములో అనుభవించుదురు అని దేవుడు వాళ్లకు గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీకు వచ్చేటువంటి పరిస్థితులను బట్టి, అయ్యో నా జీవితం ఇంకా బాగుపడునా, నా కుటుంబం బాగుపడునా, ఎందుకు ఈ మెట్ట పళ్ళాలు నా జీవితంలో, ఎందుకు ఇటువంటి పరిస్థితులు, పోరాటములను నేను అనుభవిస్తున్నాను, మా జీవితము బాగుపడునా, అయ్యో ఎప్పుడు ఒక గొప్ప సమయం వచ్చును, అయ్యో ఒక సంతోష సమయం వచ్చును, మా జీవితము బాగుపడునా, మా కుటుంబం బాగుపడునా అని దుఃఖముతో, వేదనతో మీరు ఉంటున్నారా? హృదయంలో విరగబడి ఇంకా అంతే నా జీవితం అని మీరు చోలిపోయి ఉన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ నిందకు, అవమానమునకు బదులుగా దేవుడు రెండంతలుగా మిమ్మల్ని ఆశీర్వదించను. భయపడకండి. మన నమ్మకాన్ని బట్టి గాని, మన విశ్వాసాన్ని బట్టి గాని, మన శక్తి సామర్థ్యాన్ని బట్టి గాని మనల్ని ఆశీర్వదించే దేవుడు కాదు ఆయన. మన విశ్వాసం అంతా ఎంత, మన ప్రార్థన అంతా ఎంత, మన ఉపవాసం అంతా ఎంతండి? దేవుని బిడ్డలారా, కరుణగల దేవుడు, దయగల దేవుడు, జాలిగల దేవుడు ఎన్నుకొనబడిన ప్రజలకు ఆయన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఈ ఉదయకాల సమయంలో చోలిపోయిన దేవుని బిడ్డ, దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. మీ పక్షములో దేవుడున్నాడు. దేవుడు మిమ్మల్ని విడువడు. మీ నింద మారును, మీ అవమానం మారును, మీ పోరాటం మారును, మీ ఉపద్రవం మారును. రెండంతలుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు. మీరు ఉండే స్థలములో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన ఘనతతో నింపి నిత్యానందములో మిమ్మల్ని నడుపును. చోలిపోవద్దు దేవుని బిడ్డ. మీ కన్నీరు తెడవబడును, మీ పరిస్థితులు ఖచ్చితంగా మారును. ఎప్పుడంతా మీ జీవితంలో జరిగిన శుభ సందేశాలను పంచుకుంటారో దానిని ఇష్టపడక, ఎప్పుడంతా మీరు నలిగిపోయిన, విరిగిపోయిన విషయాలను మీరు పంచుకుంటే సంతోషపడతారో అటువంటి ప్రజల మధ్యలో ఒకవేళ మీరు ఉండవచ్చు. అయ్యో అయ్యో నేను ఎప్పుడు పడిపోదును అని ఎదురు చూస్తున్నారు. అయ్యో ఎప్పుడు నేను ఓటమిని సంధించదనో అని ఎదురు చూస్తున్నారు. నా నిందను, అవమానాన్ని ఎదురు చూస్తున్నారే. ఈ ప్రజల మధ్యలో దేవుడు నన్ను లేపునా, ఈ ప్రజల మధ్యలో దేవుడు నన్ను హెచ్చించునా, ఆశీర్వదించునా, కాపాడునా అని ఒకవేళ మీరు ఎదురు చూస్తున్నారా? దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లోనే దేవుని ప్రజలకు దేవుడి వాగ్దానాన్ని ఇచ్చాడు. ఈనాటికి మీకు ఇస్తున్నాడు ఆయన. భయపడకండి, మిమ్మల్ని చేయి వదలడు. మీరు పడిపోరు, చోలిపోరు. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేయను. మీ దుఃఖమునకు బదులుగా, నింద, అవమానములకు బదులుగా నిత్యానందమును, ఘనతను దేవుడు మీకు ఇచ్చదు. ఈ దేవుని వాగ్దానం బట్టి ఈ రోజంతా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధ ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి నాతో ప్రార్థన చేసే నా ప్రియమైన సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి. మీ రక్త కోట్ల వీళ్ళను దాచుకోండి, ముట్టండి, సహాయం చేయండి, దీవించండి. కల్వారి సిలువలో చెందినటువంటి రక్తములో మీ బిడ్డలను కూడా నింపండి నాయన. వీళ్ళ అవమానం మారని,
వీళ్ళ నిందన మారని నాయనా, వీళ్ళ ఉపద్రవాలు మారని, వీళ్ళ పోరాటములు మారని, ఈ ఉదయకాల సమయములో వీళ్ళ యొక్క అవమానము నుంచి వీళ్ళను విడిపించండి నాయన. నిందల నుంచి విడిపించండి. నిత్యానందమును, ఘనతను మీ బిడ్డలకు ఇవ్వండి. రెండంతలుగా మీ బిడ్డల్ని కూడా ఆశీర్వదించి హెచ్చించండి. జీవంగల సాక్ష్యంగా నిలపండి. ముందు మాదిరిగా నిలపండి. ముట్టండి, సహాయం చేయండి నాయన. మీ వల్ల కానిది, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆ కల్వారి సిలువలో చెందినటువంటి రక్తంలో మీ బిడ్డల్ని కూడా దాచుకోండి నాయన. ఈ రోజంతా మీ బిడ్డలతో కూడా ఉండండి. ఈ వాగ్దానం ఈ బిడ్డల జీవితంలో నెరవేరాలి. మీ బిడ్డల సాక్ష్యంగా మీ కొరకు నిలవాలి. అలా మీరు నడిపేందుకు వందనాలు. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.